అది పేదలకు మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడాలని ప్రభుత్వం ఆ పథకాన్ని తీసుకొచ్చింది. అది ఇప్పుడు మధ్యతరగతి వర్గాలకు కాదు కానీ పెద్దలకు, పొలిటికల్ నేతలకు బాగా ఉపయోగపడుతోంది. ఆ వర్గాలతో రెవెన్యూ ములాఖత్ అవడంతో వారు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు తయారైంది పరిస్థితి. తమకు ప్రయోజనం కలిగించినందుకు సదరు పెద్దలు కూడా పెద్ద ఎత్తున రెవెన్యూకు నజరానాలు చెల్లించారట. ఆ క్రమంలో వారికి కావలసిన పోస్టింగులు కూడా ఇప్పిస్తున్నారట. ఇది ఖమ్మం జిల్లాలో 58, 59 జీవో అమలవుతున్న పరిస్థితి. పేదల కోసం, మధ్యతరగతి వారి ప్రయోజనాల కోసం ఓ 2 జీవోలను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఆ జీవోలు మాత్రం లబ్ధిదారులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. మధ్యతరగతి వారికి అసలే ప్రయోజనం చేకూర్చడం లేదు. అయితే పెద్దవారికి, డబ్బున్న వారికి, రాజకీయ నాయకులకు మాత్రం తెగ ఉపయోగపడుతున్నాయట ఆ జీవోలు. వారికి ఆ ప్రయోజనం చేకూర్చిన వారికి కూడా బాగానే లబ్ధి చేకూరుస్తున్నాయట. ఆ క్రమంలో సదరు సిబ్బందికి మంచి పోస్టింగులు కూడా వచ్చాయట. మొత్తం మీద 58, 59 జీవోలు ఖమ్మం నగరంలో కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తున్నాయట. ఆ జీవోల ప్రభావంతో చాలా మంది పెద్దల భూములు క్రమబద్ధీకరించబడ్డాయి. అది ఎంతలా అంటే ఇప్పుడు కొంతమంది అధికారులు బినామీల పేరిట ఇళ్లు, ఆస్తులు కొనుగోలు చేసి మరీ వాటిని రెగ్యులరైజ్ చేయించుకుంటున్నారట. అంటే ఆ ప్రభుత్వ జీవోలు వారికి ఎంతలా ఉపయోగపడ్డాయో అర్థమవుతుంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో దాదాపు ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. అటు నాగార్జున సాగర్ భూములు, ఇటు ఖిల్లా భూములు అన్నీ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పటిదాకా ఆ భూముల్ని రెగ్యులరైజ్ చేయించుకోవటానికి వారు తంటాలు పడుతూ వచ్చారు. వారికి తురుపు ముక్కగా ప్రభుత్వ జీవో వెలువడింది. ఇప్పుడు ఆ జీవో ప్రకారం అక్రమార్కులంతా తమ భూములు సక్రమమైనవని పేపర్లు రెడీ చేయించుకుంటున్నారు. పేదలు ఒక్క పైసా చెల్లించకుండా 100 గజాలలోపు భూములను క్రమబద్ధీకరించుకోవడం కోసం సర్కారు ఆ జీవోలను తీసుకొచ్చింది. అదేవిధంగా 100 గజాలు దాటిన వారు ప్రభుత్వానికి మార్కెట్ వాల్యూ చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చు. జీవోలకు అనుగుణంగా ఆక్రమిత భూములను రెగ్యులర్ చేసుకోవటానికి పేదలు పడరాని కష్టాలు పడుతున్నారు. వారి భూములను రెగ్యులర్ చేసుకోవటానికి అధికారులు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఖమ్మం నగరంలో 100 గజాలకు మించి భూములు ఆక్రమించుకున్న పెద్దలకు జీవో ప్రకారం ఇప్పటి వరకు 70 మందికి భూములు రెగ్యులర్ అయ్యాయి. అలా క్రమబద్ధీకరించుకున్న వారంతా బడాబాబులే. రెగ్యులర్ అయిన భూముల్లో ఎక్కువ శాతం నాగార్జున సాగర్ కాలువలకు చెందినవి, ఖిల్లాకు చెందినవని అంటున్నారు. అంటే వాటిలో ప్రభుత్వ భూములే ఎక్కువగా ఉన్నాయన్నమాట. రాజకీయ నాయకులు, వారి అనుచర వర్గానికే ఈ క్రమబద్ధీకరణ జరిగిందట. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు మనసు పెట్టి మరీ వారికి లబ్ధి చేకూర్చారట. ఈ వ్యవహారంలో భారీ ముడుపులే చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం బెడిసికొట్టే ప్రమాదం ఏర్పడటంతో అధికారులు ముందస్తు చర్యల్ని ప్రారంభించారట. పోస్టింగులు మార్పించుకునేందుకు మళ్లీ పైరవీలు చేసుకుని బదిలీలు చేయించుకుంటున్నారట. తమకు ఎక్కడ ఎసరొస్తుందోనని ముందస్తుగా బదిలీలు చేయించుకుంటున్నారట. మొత్తం మీద నిబంధనలకు వ్యతిరేకంగా జీవోను వర్తింపచేశారని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, వారి అనుయాయులు, పాఠశాల యజమానులు, కొంతమంది డాక్టర్లు, వ్యాపారస్తులు ఈ జీవో ద్వారా భూములను క్రమబద్ధీకరించుకున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే కాదు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు కూడా ఇందులో చాలా వరకు బాగుపడ్డారంటున్నారు.
ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఈ క్రమబద్ధీకరణ వ్యవహారంలో ఇంకా మరికొంతమంది తమ అధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరణ చేయడం కోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ నాయకులకు, పెద్దవారికి చేసినప్పుడు తమకు ఎందుకు చేయరని ఒత్తిడి చేస్తున్నారట. దీంతో ప్రస్తుతం కొత్తగా వచ్చిన అధికారులు తలపట్టుకుంటున్నారట. ఈ పరిణామాల క్రమంలో ఖమ్మం నగరంలో భూములకు రెక్కలొచ్చేస్తున్నాయి. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా పైరవీకారులు, రెవెన్యూ అధికారులు అక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోయి వాటికి రెగ్యులరైజేషన్ పేరుతో ఎవరికో ఒకరికి అంటగట్టేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో రెవెన్యూ సిబ్బంది, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, పాఠశాల యజమానులు, రియల్టర్లు, డాక్టర్లు ఇలా బడాబాబులంతా ఇదే పనిలో ఉన్నారు. ఈ చోద్యాన్ని చూస్తూ సామాన్యులు ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.